తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో ఏఐసీసీ ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో సీఎం రేవంత్ పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రామ్లు అందిస్తారు. రామ్లో గుడ్ మార్నింగ్ ఆనంద్. వాళ్ళ మధ్యాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళనున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే నిన్న ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కూడా లోక్సభ నియోజకవర్గాల కోఆర్డినేటర్ల సమావేశం నిన్న ఢిల్లీలో జరిగింది. ఆ సమావేశంలో రాహుల్ గాంధీతో పాటు కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొని తెలంగాణ నుంచి పార్లమెంట్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కేటాయించిన మంత్రులు కూడా పాల్గొనడం జరిగింది. మొత్తం దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సమాయత్తం అయ్యేందుకు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తా ఉంది ఢిల్లీ వేదికగా. ఈ నేపథ్యంలో నిన్న ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వెళ్లాల్సిన తరుణంలో అనివార్య కారణాల వల్ల పర్యటన రద్దయింది. అయితే ఈ రోజు మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తున్నట్టు మనకు సమాచారం ఉంది. అయితే అధికారికంగా మాత్రం సీఎంఓ కార్యాలయ వర్గాలు కానీ అటు రేవంత్ రెడ్డి వర్గాలు కానీ ఎవరు కూడా కన్ఫర్మ్ చేయడం లేదు. అయితే ప్రధానంగా నిన్న లోక్సభ ఎన్నికల మీటింగ్ జరిగినప్పటికీ కూడా రాష్ట్రంలో 2 ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక కసరత్తు తోటి ఢిల్లీ హైకమాండ్ వేదికగా జరుగుతుంది. ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చినప్పటికీ కూడా తుది దశగా ఎందుకంటే మళ్ళీ ఈయన 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు దావోస్ పర్యటన నేపథ్యంలో అందుబాటులో ఉండట్లేదు కాబట్టి 2 ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ఒకటి ఫైనల్ చేసే అవకాశం కనబడుతుంది. ఇది ఇంకా మిగతా నామినేటెడ్ పోస్టుల అవకాశాన్ని కూడా నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించిన విషయాలు కూడా చర్చించే అవకాశం ఉందని తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే చాలా మంది ఆశావాహులు ఎమ్మెల్యే కోటా కింద జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు పోటీ పడుతున్నారు. ఇటీవల పార్టీ ఎన్నికల్లో ఓడిపోయి సీనియర్ గా ఉన్న నేతలు కూడా చాలా మంది పోటీ పడుతున్నారు. అయితే కొత్తగా పార్టీ కోసం పనిచేసే వాళ్ళు కూడా పోటీ పడుతున్న నేపథ్యంలో ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఏ సామాజిక సమీకరణలు తీసుకొని డిసైడ్ చేయాలని దానిపైన తర్జన పడుతున్న నేపథ్యంలో ఇది ఒక ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన మాత్రం చాలా ప్రాధాన్యత సంతరించుకొని చెప్పి అనుకోవాలి. ఆనంద్. థ్యాంక్ యూ రామ్. అంబేద్కర్